హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకైతే కనుక ఇది వచ్చేసి 36 సైజ్ వారి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్లో బ్యాక్ నెక్ డిజైన్ అనేది మీకు ఇక్కడ నేను ఎలా అయితే సింపుల్ మెథడ్లో పైపింగ్ కావచ్చు, నెక్ స్టిఫ్గా రావడానికి నేను ఎలా అయితే స్టిచ్ చేశానో ఇవంతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ వీడియోలో అయితే చూపించేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మొత్తం ప్రాసెస్ అంతా కూడా మీకు ఇక్కడ చూపించేస్తానమాట. ముందుగా అయితే కనుక నేను నెక్ స్టిఫ్ కోసం తీసుకున్నటువంటి నెక్ డిజైన్ అనమాట. ఈ నెక్ వచ్చేసి 36 సైజ్ వారి బ్యాక్ నెక్ డిజైను. ఇది మొత్తం నేను క్యాన్వాస్తో క్లాత్ పైన ఐరన్ చేసి ఇలా అయితే పెట్టేశాను. ఈ క్యాన్వాస్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం ఇప్పుడు క్యాన్వాస్ పైకి మర్చుకొని స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట. అంచులాగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ చేసుకోవడానికి మూలలు అయితే ఉన్నాయి కదా, ఈ మూలలు కరెక్ట్గా తిరగడానికి మధ్యలో ఒక ఖర్చు అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. అలా ఇచ్చుకుంటూ ఇలా మొత్తం నెక్ క్యాన్వాస్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనుక అర్థమైపోతుంది కదా నేను ఎలా అయితే స్టిచ్ అయితే చేస్తున్నానో. ఓన్లీ ప్రెస్ కుట్ మాత్రమే వేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ నెక్కి వచ్చేసి మనకు బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ ఉంటుంది, అలాగే లైనింగ్ సపరేట్ ఉంటుంది అనమాట. క్యాన్వాస్కి అంటించే క్లాత్ కూడా సపరేట్గా అయితే ఉంటుంది. ఇలా అయితే కనుక నేను లైనింగ్ అంటించడానికి 2 క్లాత్లు అయితే స్టిఫ్గా ఉండడానికి 2 క్లాత్లు అయితే తీసేసుకున్నాను. వీటిని చుట్టూ కూడా మడిచి ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్లో నుంచి లైనింగ్ క్లాత్ అనేది సపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ అనమాట. ఈ లైనింగ్ ఫోల్డింగ్ ఏదైతే ఉంటుందో సెంటర్ పాయింట్ చేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్లో మనం నెక్ డిజైన్ చేసుకుని కూడా సెంటర్ పాయింట్ చేసుకొని మిడిల్లో ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే ప్రెస్ కుట్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ప్రెస్ కుట్ అయితే వేసేసుకోవాలి. అలాగే నెక్ ఏదైతే రౌండ్గా ఉందో మనం క్యాన్వాస్ తీసుకున్నాం కదా, దాని వెంబడి లైనింగ్ వైపు మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే మనకు పీస్ అనేది హెమ్మింగ్తో పని లేకుండా క్లాత్కు అతుక్కొని అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి లైనింగ్ పీసెస్ ఏదైతే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని నెక్ దగ్గర ఒక మార్కింగ్ అంటే ఖర్చు అయితే పెట్టేసుకోవాలి. ఈ ఖర్చు పెట్టుకున్న క్లాత్ మనం ఏదైతే క్యాన్వాస్ అంటించిన క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ వచ్చేసి మనకు పై వైపు కావాలా లేదంటే లోపల వైపు కావాలో చెక్ చేసుకొని, ఇది వచ్చేసి కుట్టి రివర్స్ చేసేది కాదండి, ఇది మొత్తం అంతా కూడా రాంగ్ సైడ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లోపల సైడ్ మొత్తం అంతా జాయిన్ చేసుకొని పైపింగ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నెక్ అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తూ ఉన్నాను. నెక్ మనం ఏ విధంగా అయితే మోడల్ తీసుకున్నామో ఆ మోడల్ ప్రకారం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా అయితే తెలుస్తూ ఉంది చూడండి. ఇలా అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు కుట్టు వెంబడి కట్ చేసుకోకుండా మనం వేసుకున్నటువంటి కుట్టు కంటే కూడా పావించి అంటే మనకు పాదమించి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఎక్కడెక్కడ మూలలు ఉన్నాయో ఈ మూలలంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో ఒక్కసారి కూడా ఇలా పైపింగ్ మెథడ్ కుట్టని వాళ్ళైనా సరే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి రిస్క్ లేకుండా సింపుల్ మెథడ్లో నేర్చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ అయితే అవుతుంది. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. చూసారా, నెక్ డిజైన్ వచ్చేసి ఓవరాల్గా ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు చుట్టూ ఆమ్ డౌను సైడు కింది వైపున మొత్తం అంతా కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలుపుతూ జాయింట్ అయితే చేసేసుకోవాలి. అప్పుడే మనకు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మనకు స్టిఫ్గా అయితే ఉంటుందన్నమాట. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అంతా కూడా రిమూవ్ అయితే చేసేసుకోవాలి. వీడియోలో కనిపిస్తుంది కదా నేను ఎలా అయితే కట్ చేసుకుంటూ ఉన్నానో. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇదే విధంగా కటింగ్ 2 వైపులా కటింగ్ అయితే చేసేసుకోవాలి. మొత్తానికైతే బ్యాక్ నెక్ అనేది మనం డిజైన్ అయితే కట్ చేసుకున్నాము, అలాగే సైడ్స్ కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ డిజైన్ అయితే ఇలా ఉంది కదా. ఈ బ్లౌజ్కి మనం పైపింగ్ వేయడానికి గోల్డ్ కలర్ క్లాత్ అయితే కనుక ఇలా క్రాస్గా 1.5 ఇంచెస్ వరకు వెడల్పు ఉండేలాగైతే కనుక నేను ఇలా స్ట్రైట్గా అయితే కనుక ఒక లైను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న పీస్ వచ్చేసి క్రాస్ పీస్ అయితే తీసుకున్నాను అనమాట. చక్కగా ఈ క్రాస్ పీస్ని ఒకవైపు మాత్రమే మడిచి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా అంతా స్టిచ్చింగ్ అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్టు బ్లౌజ్ నెక్ ఏదైతే ఉందో నెక్ చుట్టూ పైపింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ పైపింగ్ వేసేటప్పుడు కూడా చూడండి, చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో మనం ముందుగా ఎలా అయితే స్టిచ్ అయితే చేసుకొని కట్ చేసుకున్నామో దాని వెంబడే మనం పైపింగ్ అనేది నిదానంగా మూలలు తిప్పుకుంటూ
స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. చూసేసారా, మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం పైపింగ్ క్లాత్ అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసానమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని మధ్యలో అంతా మూలల దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చులు అయితే పెట్టేసుకోవాలి. చూడండి, మూలలు అలాగే రౌండ్ ఏదైతే మలుపులు తిరుగుతూ ఉంటాయో ఆ మలుపుల దగ్గర కూడా మనం ఖర్చులు అయితే పెట్టుకుంటే మనకు పైపింగ్ రౌండ్గా తిరగడానికి వీలుగా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అంతా ఖర్చులంతా పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పైపింగ్ కోసం థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ థ్రెడ్ వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకొని పైపింగ్ కోసం మనమైతే స్టిచ్ చేసుకున్నాం కదా, అలాగే బ్లౌజ్ యొక్క పీసెస్ స్టిచెస్ క్లాత్ ఉంది కదా, రెండింటి మధ్యలో థ్రెడ్ పెట్టుకొని పైపింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారా, ఇక్కడ వీడియోలో చాలా అంటే చాలా సన్నగా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే కనుక ఉంటుందన్నమాట. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా ఇలానే అంతా కూడా పైపింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ పైపింగ్ వేసుకునేటప్పుడు మూలలు తిరిగే దగ్గర మనకు కొంచెం మూల కరెక్ట్గా తిరగలేదు అనుకున్నప్పుడు ఇంకొంచెం ఖర్చు అయితే కనుక ఎక్స్ట్రాగా పెట్టుకొని మనం మూల తిప్పుకుంటూ స్టిచ్చింగ్ చేసుకున్నామంటే నెక్ అనేది ఇలా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు సింగిల్గా అయితే కనుక స్టిచెస్ అయితే చేసుకున్నాం కదా, మనం పైపింగ్ వేసినటువంటి క్లాత్ పైకి లేవకుండా డబల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కనుక మనం హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు అనుకుంటే ఇలా మిషన్ తోటే డబల్ స్టిచ్ అయితే వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మిషన్ తోటి డబల్ స్టిచ్ అయితే కనుక నెక్ వెంబడైతే కనుక వేసేస్తూ ఉన్నాను. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనం వేసినటువంటి పైపింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనం వేసుకున్నప్పుడు పైకి లేవకుండా లెవెల్గా ఉండిపోతుంది అనమాట. చూసారా, చూస్తుంటే నెక్ డిజైన్ అనేది చాలా బాగా వచ్చేసింది. ఈ నెక్కు మనం వచ్చేసి శారీలో ఉన్న క్లాత్తో ఇలా థ్రెడ్స్ యాడ్ చేసుకుంటే హ్యాంగింగ్స్ వేసుకుంటే బ్యూటిఫుల్గా నెక్ అనేది మోడల్ నెక్ అనేది రెడీ అయితే అయిపోతుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.